క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ లోన్స్ వస్తాయని తెలిసే ఉంటుంది. దాని గురించి డీటెయిల్ గా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇట్స్ ఎ ప్రీ అప్రూవ్డ్ లోన్. మనం క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ కి ఇంటిమేట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ కి ఆ ఫిక్స్డ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని మంత్లీ ఈఎంఐ పే చేస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ అండ్ అప్రూవల్స్ అవసరం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 to 24% పడుతుంది. అంటే పర్సనల్ లోన్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది. మరి ఎలాంటప్పుడు ఈ లోన్స్ తీసుకోవాలంటే ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీస్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీ, షార్ట్ టర్మ్ అవసరాల కోసం మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ని బ్రేక్ చేయకూడదు అనుకునే కేసెస్ లో ఇది తీసుకునే ముందు మనకేమైనా ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ బ్యాంక్స్ లో ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి ఒకసారి కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే వాటికి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అన్సెక్యూర్డ్ లోన్ అవడం వల్ల లోన్ డిఫాల్ట్ చేసినట్లయితే మీ సిబిల్ దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. మనకే తెలియకుండా ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, ప్రీపేమెంట్ ఛార్జెస్ అని అండ్ ఈ క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోవడం వల్ల మన క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో పెరిగిపోయి మనకి కొత్త లోన్స్ కావాలనుకుంటే మన లిమిట్స్ అనేవి తగ్గిపోతాయి.